రేవంత్ రెడ్డి పాలనపై ముదిరాజ్ సంఘాల నేతలు ఫైర్ అయ్యారు. కామారెడ్డి డిక్లరేషన్లో ముదిరాజులకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలన్నారు. ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఏలోకి మార్చాలని ముదిరాజ్ నేత శివ ముదిరాజ్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ముదిరాజుల సమస్యలు పరిష్కరించకుంటే గాంధీ భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఏకతాటిపైకి వచ్చి ఒకే డిమాండ్ని ఈరోజు ఏదైతే ఉచ్చరిస్తుందో ఆ డిమాండ్ బీసీడీ నుంచి బీసీకి మారుస్తామనే రోజు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో భాగంగా వాళ్ళు చెప్పడం జరిగింది. అది మాత్రమే కాకుండా బీసీలకి 42% రిజర్వేషన్లు పెంచి ఆ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు మినిస్టర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారు. కొందరేమో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే 42%తో ఖచ్చితంగా న్యాయపరమైన చిక్కులు వస్తాయి కాబట్టి మేము జనాభా ఆధారంగా ఓటర్ లిస్ట్ ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తున్నారు. మరి తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాల వాట ఏందో తెలియకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఖచ్చితంగా నష్టపోయేది మా ముదిరా జాతి బిడ్డలే. కాబట్టి ఖచ్చితంగా సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, కౌన్సిలర్లుగా ఇట్లాంటి ప్రతి దగ్గర తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్ కులానికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. ఇక మూడో డిమాండ్ వచ్చేసి ఈరోజు ముదిరాజుల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దానికి కేవలం 50 కోట్లే ఏదో ముష్టి ఇచ్చినట్టు ఇచ్చారు. ఆ 50 కోట్లు కూడా ఇప్పటివరకు మంజూరు చేయలేదు. కానీ ఈరోజు 50 లక్షల జనాభా ఉన్న ముదిరాలకి 50 కోట్లు దేనికి సరిపోవు. ఖచ్చితంగా ఒక 2000 కోట్లతో ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. డిమాండ్లను ఖచ్చితంగా నెరవేర్చాలి. లేని పక్షంలో ఖచ్చితంగా గాంధీ భవన్ ముట్టడి చేస్తాం.